నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. తడబడుతూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం జగన్ సభా సాంప్రదాయాలకు తిలోదకాలిచ్చారు. స్పీకర్ ఎన్నిక ప్రక్రియతో ప్రతిపక్షం పాలు పంచుకోలేకపోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. స్పీకర్ను అన్ని పార్టీలు కలిసి సభ్యాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. అయితే మాజీ సీఎం మాత్రం ఆ ఆనవాయితీని పక్కన పెట్టి పులివెందుల వెళ్లిపోయి రివర్స్ సాంప్రదాయానికి తెరతీశారు. ఇంతకీ జగన్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఓటమి బాధ నుండి బయటపడలేకపోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైఎస్ జగన్మోహన్ అనే జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున ఘోర పరాజయం దెబ్బకి తన పేరునే రెండోసారి చెప్పాల్సి వచ్చింది మాజీ ముఖ్యమంత్రికి. ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చేసిన ప్రమాణ స్వీకారానికి రెండో రోజే తిలోదకాలిచ్చారు జగన్. సభా సాంప్రదాయాలు పాటిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసిన జగన్ స్పీకర్ ఎన్నిక విషయంలో ఆనవాయితీకి మంగళం పలికారు. స్పీకర్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొనడం సభా సాంప్రదాయం. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల నుండి ఒక్కో సభ్యుడు వచ్చి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిని సభాపతి స్థానంలో కూర్చోబెడతారు. పార్టీ తరపున అభినందనలు కూడా తెలుపుతారు. 2019లో టీడీపీ 23 స్థానాలు మాత్రమే గెలుచుకున్నప్పుడు చంద్రబాబు కూడా అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిక సమయంలోనూ అదే ఆనవాయితీని కొనసాగించారు. పార్టీ తరపున అచ్చెన్నాయుడును సభాధ్యక్ష స్థానం వద్దకు పంపారు. ఆ తర్వాత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కానీ జగన్ మాత్రం ఇప్పుడు తాను రాకపోవడమే కాదు, వైసీపీ ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు పొంగిపోయిన జగన్ 2024లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయేసరికి షాక్ తిన్నారు. ఆ షాక్ నుండి ఆయన ఇంకా బయటకు వచ్చేలా కనిపించట్లేదని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్కా చెల్లెమ్మల ఓట్లు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదని దాదాపు ఏడ్చినంత పనిచేశారు జగన్. ఓటమిని హుందాగా స్వీకరించలేకపోతున్న జగన్ ఆ క్రమంలో రాజకీయ సాంప్రదాయాలు పాటించకుండా రాజ్యాంగబద్ధమైన స్పీకర్ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండడం విమర్శల పాలవుతోంది. నిజానికి ఓటమి బాధలో ఉన్న జగన్ పై కూటమి ప్రభుత్వం హుందాతనం ప్రదర్శించింది. శాసనసభ కొలువుదీరిన మొదటి రోజే వైసీపీ సభ్యుల గౌరవానికి భంగం కలిగించొద్దని కూటమి సభ్యులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతిపక్ష హోదా లేకుండా పోయిన జగన్ వాహనానికి నిబంధనల ప్రకారం అనుమతి లేకపోయినా జగన్ కాన్వాయ్ ని అసెంబ్లీ ప్రాంగణం ప్రధాన పోర్ట్లో వరకు అనుమతించారు. వైసీపీ సభ్యుల విజ్ఞప్తి మేరకు మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు అంగీకరించారు. 2.5 ఏళ్ల క్రితం అదే అసెంబ్లీలో చంద్రబాబును ఘోరంగా అవమానించింది జగన్ సర్కార్. దీంతో చంద్రబాబు సీఎం గానే సభలో అడుగు పెడతానని, లేకపోతే అసలు రాజకీయాలే తనకు వద్దని శపథం చేసి బయటకొచ్చారు. అప్పటి అవమానాలను గుర్తు పెట్టుకోకుండా చంద్రబాబు పెద్ద మనసు చాటుకున్న జగన్ మాత్రం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కేశారు. సభలో ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత కాసేపైనా సీట్లో కూర్చోకుండా బయటకు వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక స్పీకర్ బాధ్యతల స్వీకారాన్ని బహిష్కరించి జగన్ మరిన్ని విమర్శలు మూటగట్టుకున్నారు. అటు చూస్తే జగన్ వెకిలి నవ్వులతో జగన్ అవహేళన చేసిన పవన్ కళ్యాణ్ ని అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అసెంబ్లీ గేట్ తాకనీయమని రోజా లాంటి వారు కూడా ఆనాడు తెగ హడావిడి చేశారు. ఇప్పుడు వారంతా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం, ఆపై విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తే అంతంత మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రావడం, ఈ మధ్యలో రిషికొండ రాజ్మహల్ రహస్యం వెలుగు చూడటం, ఇలా 1, 2 లెక్కలేనన్ని షాకులు తగులుతున్నాయి. దానికి తోడు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి కట్టుకున్న పార్టీ ఆఫీసులకు టైం దగ్గర పడింది. నిర్మాణంలో ఉన్న వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ని ఇప్పటికే కూల్చేశారు. 26 జిల్లాల్లో కట్టుకున్న ఆఫీసులకు ఒక్కొక్కటిగా నోటీసులు వెళ్తున్నాయి. అసెంబ్లీ ఎగ్గొట్టి మరీ పులివెందుల పర్యటనకు వెళ్తే రాయలసీమ నేతలు 2-3 తప్ప పెద్దగా పేరున్న నేతలెవరూ ఆయన చుట్టుపక్కన కనిపించలేదు. ఇక సొంత ఊళ్ళో సొంత పార్టీ కార్యకర్తలే చెలకిచ్చారు. మాజీ సీఎంను చూసేందుకు నాయకులు రాకపోయినా పెద్ద ఎత్తున నియోజకవర్గ కార్యకర్తలు వచ్చారు. అయితే జగన్ను కలవడానికి చాలా మంది కార్యకర్తలు ప్రయత్నించగా వ్యక్తిగత సిబ్బంది సెక్యూరిటీ అడ్డుకున్నారు. దాంతో సహనం కోల్పోయిన కార్యకర్తలు మాజీ సీఎం ఇంటి అద్దాలు పగలగొట్టారు.
వైఎస్ జగన్ డౌన్ డౌన్ అంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఊహించని పరిణామంతో వైఎస్ జగన్ సైతం షాక్ అయ్యారట. మరోవైపు పులివెందుల బయలుదేరేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీడ్కోలు పలకడానికి గన్నవరం విమానాశ్రయానికి ఒక్క ఎమ్మెల్యే కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి నివాసం నుండి రోడ్డు మార్గాన జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక వైసీపీకి చెందిన నాయకులు గాని, ఓటమి చెందిన ఒక్క ఎమ్మెల్యే గాని రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టించుకొని తిరిగిన జగన్ పరిస్థితి అలా అయిపోయింది ఇప్పుడు.